మీ పిల్లల్ని ఇంతంత కొట్టగానే మా సార్ మా కొడుకుని కొట్టినాం మా బిడ్డని కొట్టినాం అని చెప్పేసి సార్ల పైన టీచర్ల పైన దాడులు చేసి మానుకోండి. ఇలా పిల్లగాడిని ఇలా ఒక టీచర్ కొట్టినట్టే మీ పిల్లగాని భవిష్యత్తు బాగుండాలి, రేపు భవిష్యత్తులో మంచి చదువుకోవాలి, మంచి గొప్పోడు కావాలనే ఉద్దేశంతో కొడతారు తప్ప ఇలా ఇష్టానుసారంగా మీరు వాళ్ళ పక్కింటోళ్ళు కాదు, వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళ శత్రువులు కాదని చెప్పేసి తెలియజేస్తున్నా. మేము టీచర్ని చూస్తుంటే అక్కడ ఉంటే టీచర్ని ఇక్కడ నుంచి పారిపోతుండే, మీకు అంత భయం ఉంటుండే, అంత భక్తి ఉంటుండే. అరే టీచర్లు రోడ్డు మీద కనబడితే స్కూల్లోకి అయినాక కొడతాడేమో అని చెప్పేసి ఆయన ఆ రోజు భయం చెప్పిండు కాబట్టి ఇలా మనం ఇలా మంచి సక్సెస్ఫుల్ ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రతి స్టూడెంట్ కూడా టీచర్ ఏం కోరుకుంటా అంటే నా పిల్లగాడు నా స్టూడెంట్ బాగుండాలి, వాడు బాగా చదువుకోవాలి, గొప్పోడు కావాలి, ఫలానా రోనాడు వాడు గొప్పోడు అయినప్పుడు అరే నా స్టూడెంట్ నేను చదువు చెప్పిన పిల్లాడి ఇలా గొప్ప స్థాయిలో ఉంటాడని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికి కోసం ఇలా ఉంటారు. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట చాలా వరకు ఇలా తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే గిట్ట పేద పిల్లలు చదువుతారండి స్కూళ్ళల్లో. ఇలా పేద పిల్లలు ఉంటారు. ఇలా పేదోనికి ఏం కావాలండి, వాడు చదువు ఉంటేనే ఇలా గొప్పోడు అవుతాడు, చదువే కావాలి. చదువుకుంటేనే నువ్వు గొప్ప నువ్వు సమాజంలో ఇలాంటి కుటుంబాన్ని కానీ రేపు పెళ్లి చేసుకున్నాక నీ భార్య పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటామనే ఉద్దేశంతో చదువుకోవాలని చెప్పేసి ఇలా టీచర్ వాళ్ళకు భయం పెట్టడం జరుగుతుంది. మైనర్లు కాబట్టి మన చట్టాలలో చిన్నపిల్లలకు శిక్ష వేసేది లేదు, బాలల స్కూల్లో చేర్పిస్తారు. కానీ ఇలాంటి బుద్ధులు తల్లిదండ్రులకు ఫస్ట్ హెచ్చరించాలి మనము. ఇలా తల్లిదండ్రులు చేయబట్టే నాశనం అవుతున్నారు. ఇలా తల్లిదండ్రులు కూడా మరి సార్ని అట్లా విధంగా కొట్టినామని చెప్పేసి కూడా మరీ కూడా స్పందన లేదంటే ఇలా తల్లిదండ్రులు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారు, వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉండో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని ఒక్కరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారండి. ఎందుకంటే ఇది టెక్నాలజీ మారిన రోజులు. అరే మరి ఇప్పుడు కొంతమంది టీచర్ ఉంటాడు, ఇప్పుడు సబ్జెక్ట్ చదువుతలేని పిల్లని టార్గెట్ చేస్తూ ఉంటాడు, అరే నువ్వు బాగా చదువు అని చెప్పేసి. కొంతమంది పేద పిల్లలు ఉంటారండి, వానికి ఏంది చదువుకుంటేనే వాడు గొప్పోడు అవుతాడు. ఇప్పుడు చదువు తప్ప వీనికి ఏం ఉండదు, చదువుకుంటే గొప్పోడు అవుతాడని టీచర్లు కొంతమంది ఫోర్స్ఫుల్గా చదివిస్తారు పిల్లల్ని. అలాంటి వారి టీచర్ల పైన కూడా ఇలాంటి చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సార్ ఊకే టార్చర్ పెడతాడు, సార్లు కొట్టే విధంగా చేయాలని చెప్పేసి పిల్లలకు దుర్బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ తల్లిదండ్రులారా మీరు ఒకటి ఆలోచించుర్రి. మీ పిల్లగాన్ని టీచర్ కొడితే మీ పిల్లాడు గొప్పోడు కావాలి, బాగా చదువుకోవాలి, ప్రయోజకుడు కావాలని చెప్పేసి కొడతారు తప్ప మీ పిల్లలపైన ఎలాంటి కోపాలు తాపాలు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ తప్ప లేకపోతే పిల్లగాడు తప్ప? పేరెంట్స్ తప్పే ముఖ్యంగా. ఒక చిన్న పిల్లగాడు ఇలా మూర్ఖంగా తయారైందంటే పిల్లగాని మీద తల్లిదండ్రులు కేర్ లేకపోవడమే వల్లనే కదా ఇలా ఈ విధంగా ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. ఏదైనా పిల్లగాడిని టీచర్ గిట్ట కొడుతుంటే టీచర్ని సస్పెండ్ చేసే జీవం తీసేయాలి. ఇలా పిల్లగాళ్ళ మీద కోపం ఉంటుందా అండి? నా స్టూడెంట్ బాగా చదువుకోవాలని చెప్పించండి. గవర్నమెంట్ కూడా పిల్లగాన్ని కొట్టిన టీచర్లను సస్పెండ్ చేయడం, ఇలా ఆ విధంగా కూడా పిల్లగాళ్ళని టీచర్లు సంఘటనలు కూడా బయటకు వచ్చాయి కదా, వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా ఏ స్టూడెంట్ కూడా కొట్టారండి. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే వాళ్ళకు కూడా ప్రతి పిల్లగాన్ని కూడా మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తారు తప్ప పిల్లగాళ్ళ పైన ఎలాంటి కూడా కోపం కూడా ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు తల్లిదండ్రులు మార్చాలి. మంచి చదువుకుంటే గొప్పోడవుతాడు, తల్లిదండ్రులు కంపల్సరీ మార్చాలి, పిల్లగాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. ఎప్పటికప్పుడు పిల్లగాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టాలి. అలా పొలాడు బడికొంగనే కాదు మరి ఏ విధంగా బిహేవ్ చేస్తుండే, ఏ విధంగా ఉన్నాడు, చదువుతుండలే అని చెప్పి తల్లిదండ్రులు ఫోకస్ పెడితేనే పిల్లగాడు ముందుకెళ్తాడు తప్ప ఇలా తల్లిదండ్రులు ఇష్టానుసారంగా రోడ్ల పైన వదిలేసే గట్ట రేపటి రోజున టీచర్లు ఏ విధంగా కొట్టినా మిమ్మల్ని కూడా కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. మన రోజులలో కూడా మనం సినిమాలు చూసినాం కానీ ఇంకా ఈ రోజుల కన్నా ఆ రోజులలో అయితే సినిమాకు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు సినిమాలు చాలా వరకు టీచర్లు ఉన్నా కూడా సినిమాలు చూసినంత మాత్రాన పిల్లాడు చెడిపోతున్నాడు. ఎందుకంటే ఇలా గతం రోజులలో చూసుకుంటే అప్పటికిప్పటికి టెక్నాలజీ చాలా మారింది. టీచర్లు ఇలా చిన్న పిల్లాడు ఇలా ఏ స్కూల్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి. మన రోజులలో అంత టెక్నాలజీ లేదు. ఇలా పిల్లలకి అంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఏం కాదు, టీచర్లు కొట్టే విధంగా మాత్రం ఉండదని చెప్పి చాలా బాధ వేసిందండి. ఒక గురువు పైన ఈ విధంగా దాడి చేస్తుండంటే రేపటి ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ విధంగా కొడుతారని చెప్పి చాలా అంటే చాలా బాధ. ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. సమాజంలో విలువలు సన్నగిల్లిపోయినాయి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తల్లో తేడాలు వచ్చినాయి. ఆ తేడాల వల్లే చిన్నపిల్లలు గురువుల మీద గౌరవం చూపించలేకపోతున్నారు. అలాగని గురువులు కూడా కమర్షియల్గా కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం మీద ప్రభావం, గతంలో వాళ్ళ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా ప్రయోజకులు చేసే పద్ధతిలో చూసుకుంటారు. అలా గురువులు లేరు, తల్లిదండ్రులు లేరు. పిల్లలు మంచివాళ్ళుగా రావాలంటే ఎలా వస్తారు? చెట్టు బాగుంటే, చెట్టు ఆరోగ్యంగా ఉంటే వచ్చే కాయలు ఆరోగ్యవంతంగా మంచి కాయలు కాస్తాయి, ఫలాలు మంచి ఫలాలు ఇస్తుంది. చెట్టు ఆరోగ్యంగా లేనప్పుడు, భూమి సరిగ్గా లేనప్పుడు
వచ్చే ఫలాలు సక్రమైన ఫలాలు ఎలా వస్తాయి? ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. సమాజం ఎటుపోతుందో అని భయం వేస్తుంది. ఆ వీడియో చూస్తే రాబో తరాల పరిస్థితి ఏందని చెప్పేసి వణుకు పుడుతుంది. మాబోటి పెద్దలకి సమాజం అసలు ఎటెళ్ళిపోతుందో అర్థమే కావట్లేదు. అంటే సిగరెట్ బాత్రూంలో సిగరెట్ తాగుతున్నాడు, అది చూసి మందలించినందుకు, కంప్లైంట్ ఇచ్చినందుకే సార్ పైన అలా దాడి చేసినట్టు తెలుస్తుంది. మీరేం చెప్తారు సార్? అసలు సిగరెట్లు అక్కడ దాకా బాత్రూమ్ దాకా స్కూల్లోకి రావడం ఏంటి? అసలు అలవాటు అవ్వడం ఏంటి? అలవాటైన మొదటి రోజుల్లోనే తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. తల్లిదండ్రులు నేనేమంటానంటే ఆ పిల్లవాడు ఆ స్థాయికి చెడిపోయాడు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులదే బాధ్యత వహించాలి. ఇక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఒకలాగా చర్యలు తీసుకుంటుంది, ఐఏఎస్లు కలెక్టర్లు ఒకలా చర్యలు తీసుకుంటారు. కలెక్టర్లు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయంటే అసలు ఆ సమస్య ఎలా ఉత్పన్నమైంది, దీనికి మూలం ఏంటి, దీన్ని నివారించాలంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలని చెప్పేసి కలెక్టర్లు ఆలోచించే విధానం ఉంటుంది. పోలీసులు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే ఈ చర్యది ఎవడు చేశాడు, దీని వెనక ఎవడున్నాడు, దీని మోటివ్ ఏంటి ఆలోచించి వాళ్ళకి జరిగిన తర్వాత ఎలా శిక్ష వేయాలి, ఏ శిక్ష వేయాలని పోలీసు ఆలోచిస్తుంది. జరగకుండా ఎలా చూడాలనేది పేరెంట్స్ చూడాలి. అది నేను చెప్తాను. ఇట్లా రౌడీలాగా బిహేవ్ చేయడం 10th క్లాస్ అబ్బాయి మరి అంత కోపంగా కొట్టాల్సిన అవసరం ఏంటి? అతను చూసి పిల్లలు కూడా తయారయ్యే అవకాశం ఉంది కదా. అంటే ఆ అబ్బాయి కోపంగా కొట్టడమా లేకపోతే ఇంకోటి కూడా ఆ పిల్లవాడి మైండ్ సెట్ని అలా తయారవ్వడంలో మనం చూడాలి. ఇక్కడ పుట్టుకతో ఎవరు రవిడీలు కారు, పుట్టుకతో ఎవరు మంచోళ్ళు కారు. ఇక్కడ ఆ అబ్బాయి ప్రవర్తనకి అంచెలంచెలుగా తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావమే కారణం. స్నేహాలు అవ్వచ్చు, తల్లిదండ్రుల ఉదార స్వభావం అవ్వచ్చు, అక్కడ సమాజంలో ఉన్న రుగ్మతలు అలవాట్లు అవ్వచ్చు, ఆ పిల్లవాడిని ఆ స్థితికి తెచ్చాయి. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, అది ఒక ఎత్తు. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వేరే పిల్లవాడు అలా తయారు కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది, పేరెంట్స్ది, మొత్తం ఈ సమాజానికి కూడా. సో మన చిన్నప్పుడు మన టీచర్లు గురువుగారంటే మనం భయపడి వెళ్ళిపోయేవాళ్ళం, గల్లీల నుంచి వస్తున్నా కూడా చాలా భయపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలు ఎందుకు అలా మూర్ఖంగా తయారవుతున్నారు? మీరు ఒక విషయం గమనించారో లేదో, మన తల్లిదండ్రులు మనల్ని స్కూల్కి పంపించేటప్పుడు అప్పటి రోజుల్లో ఏదన్నా పిండి వంటలు వండుకుంటే ఏది లేదు క్యారేజ్ ఏదన్నా ఇస్తే నీ ఫ్రెండ్కి కూడా పెట్టు, ఫలానా పిల్లవాడికి కూడా పెట్టు, ఇదిగో ఇంకో 4 ఎక్స్ట్రా తీసుకుపో అని చెప్పేసి మన తల్లిదండ్రులు మనకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం మన పిల్లలకి ఏం చెప్తున్నాం? ఇంట్లోనే తిను, చెయ్యి కడుక్కో, మూతి తుడుచుకో, ఇంకెవడికి పెట్టకు, ఎవడిని రానీకు అని మనమే చెప్తున్నాం కదా. తల్లిదండ్రుల పెంపకంలో ఎంత మార్పు వచ్చింది. వాడు సేవ చేయమంటే ఎందుకు చేస్తాడు? వాడికి స్వార్థం నేర్పుతున్నాం మనం. ఈరోజు తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడటానికి కూడా కారణాలు కూడా ఇవే. వాడికి బై బర్త్ పుట్టుక నుంచి స్వార్థం నేర్పుతున్నాం. ఆ స్వార్థం మనల్ని కూడా మింగేసేలా తయారవుతున్నాడు వాడు. సార్ ఇక్కడ ఇంకొకటి, ఎలాంటి తప్పు చేసిన స్టూడెంట్స్ మన టీచర్స్ మాత్రం పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు కొట్టినా కూడా కేసు వేస్తున్నారు, లేకపోతే ధర్నా చేస్తున్నారు. స్కూల్లే మూతపడే దగ్గరికి వస్తున్నాయి పేరెంట్స్ ధర్నాల వల్ల. అంటే ఇక్కడ టీచర్స్ కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు, ఎంత పెద్ద తప్పు చేసినా. ఇప్పుడు ఆ తప్పుకి టీచర్స్ లెవెల్ దాటిపోయింది. ఆ తప్పు టీచర్స్ కాదు, ప్రభుత్వాలు, సమాజం చర్యలు తీసుకునే లెవెల్కి వచ్చేసింది ఆ తప్పు. టీచర్స్ తప్పులు కంట్రోల్ చేసేది ఎంతవరకు అంటే స్కూల్లో హోంవర్క్ చేయకపోతేనో, సరిగ్గా కూర్చోకపోతేనో, సరిగ్గా తినకపోతేనో, డ్రెస్ బాగలేకపోతేనో, లేదు స్కూల్కి సరిగ్గా రాకపోతేనో, వీటి మీద టీచర్స్ చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని మందలించడంలో తప్పేముంది సార్? ఇక్కడ సిగరెట్ తాగొద్దని మందలించడంలో తప్పు లేదు. సిగరెట్ వాడి దాకా అసలు ఎలా వచ్చింది, అక్కడికి ఎలా వచ్చింది? బాత్రూంలోకి వెళ్ళి సిగరెట్ తాగాడంటే గాలిలో రాలేదు కదా సిగరెట్. వాడన్నా తెచ్చుకోవాలి, ఎవడన్నా తెచ్చివ్వాలి కదా.
ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లోకి స్కూల్లోకి మత్తు పదార్థాలు, ఈ సిగరెట్టు, గాంజా, ఈ మత్తు పదార్థాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? వాటి వల్లే కదా ఈ సమాజం ఈ విధంగా చెడిపోయి ఆ కుర్రవాడు ఆ విధంగా తయారు కావడానికి కారణం. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? దయచేసి సమాజం బలహీనపడిపోతుంది, అన్ని విషయాల్లో నైతిక విలువలు కోల్పోతుంది. దయచేసి సమాజంలో ఉన్న అందరూ, మీరు, నేను, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు అందరూ ఒక్కసారి ఆలోచించి మనం విలువల కోసం బ్రతికించడం నేర్చుకోవాలి. పిల్లల్ని క్రమశిక్షణ విలువల ద్వారా పెంచాలి తప్పితే మార్కుల ద్వారా కాదు అనేది నా విన్నపం.